పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యుద్ధం నుంచి భారత్ గుణపాఠం. పెట్రో గ్యాస్ ఉత్పత్తులపై అలా పైప్లైన్ వ్యవస్థలకు ప్రాధాన్యం. బహుముఖ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం. యుద్ధం ఒక దేశాన్ని, ఒక నాగరికతను నాశనం చేస్తుంది. కొన్ని దేశాలను సంక్షోభంలోకి కూడా నెడుతుంది. యుద్ధం మరో దేశాన్ని లేదా సమూహాన్ని విజేతగా నిలబెట్టి అందరం ఎక్కిస్తుంది. అదే యుద్ధం మరికొన్ని దేశాలకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పుతుంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధంలో విజేత ఎవరు, పరాజితులు ఎవరనేది పక్కన పెడితే యుద్ధం ప్రపంచాన్ని ఇంధన ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది. కానీ యుద్ధం నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుంది. పెట్రో గ్యాస్ ఉత్పత్తుల కొరకు మన దేశం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ ప్రస్తుతం ఉద్రిక్తతలు అలుముకున్న గల్ఫ్ దేశాల నుంచి 80% దిగుమతులు చేసుకుంటుంది. కానీ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడి ఆయిల్ గ్యాస్ రవాణా స్తంభించిన పరిస్థితిలో ఉన్న ఫలంగా భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చింది. 145 కోట్లకు పైగా జనాభా ఉన్న అతిపెద్ద దేశానికి సరిపడే ఇంధన వనరులను అప్పటికప్పుడు సమర్పించుకోవడం చాలా కష్టతరం. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. దాంతో ఒకవైపు గల్ఫ్కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు క్రూడ్ గ్యాస్ తెప్పించుకునేందుకు ఆఫ్రికా దేశాలతో వాణిజ్య ద్వారాలు తెరిచిన భారత ప్రభుత్వం, మరోవైపు దేశీయంగా అత్యవసర సమయాల్లో కనీసం కొన్ని రోజుల పాటు వినియోగించుకునేందుకు వీలుగా వ్యూహాత్మక గ్యాస్ నిల్వల సామర్థ్యాన్ని బాగా పెంచుకోవడం, ప్రజలను ఎల్పీజీ నుంచి పైపుడ్ గ్యాస్ వైపు మళ్లించడం అనేది బహుముఖ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. యుద్ధానికి ముందు వరకు భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 40% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేయగలిగింది. మిగతా 60% ఖతార్ నుంచి 2 మండు దేశాల నుండి దిగుమతి చేసుకునేది. కానీ యుద్ధం కారణంగా హర్ముజ్లో రవాణా స్తంభించడంతో అక్కడ నుంచి గ్యాస్ వచ్చే దారులు మూసుకుపోయాయి. దాంతో ఉన్న ఫలంగా దేశీయ ఉత్పత్తిని 20% వరకు పెంచిన ప్రభుత్వం అది సరిపోని పరిస్థితిలో ప్రత్యామ్నాయ దిగుమతులపై దృష్టి సారించింది. యుద్ధానికి ముందు మన దేశం దిగుమతి చేసుకుంటున్న 60% గ్యాస్లో దాదాపు 90% ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాల నుంచి వచ్చేది. ఇప్పుడు ఆ దేశం నుంచి ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో ఆఫ్రికా దేశాల పాటు అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా తదితర 15 దేశాలతో ఒప్పందాలు చేసుకుని దిగుమతి చేసుకుంటుంది. యుద్ధాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి కేంద్రం నడుము కట్టింది. క్రూడ్ ఆయిల్ విషయంలో, వ్యూహాత్మక నిల్వల విషయంలో ఇప్పటికే కేంద్రం ముందుంది. దేశంలో విశాఖతో సహా మండు ప్రాంతాల్లో భూగర్భ నిల్వ కేంద్రాల్లో సుమారు 50 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలను కేంద్రం నిర్వహిస్తూ వస్తుంది. దేశంలో మరో 2 నిల్వ కేంద్రాల ఏర్పాటుకు ప్రక్రియ కొనసాగుతుంది. కానీ కోట్లాది ప్రజలకు అవసరమైన ఎల్పీజీ విషయంలో ఇప్పటివరకు వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఎల్పీజీ నిల్వలకు దేశంలో విశాఖ, మంగళూరులో మాత్రమే 2 వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. విశాఖలో 60,000 టన్నులు, మొత్తం 1.40 లక్షల టన్నుల గ్యాస్ మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ ప్రజల అవసరాలకు రోజుకు 80,000 టన్నుల గ్యాస్ అవసరం. అంటే ప్రస్తుతం ఉన్న 1.40 లక్షల టన్నులు 1.5 రోజులకు మించి సరిపోవు. ఈ నిల్వ సామర్థ్యాన్ని 30 రోజులకు పెంచాలన్న లక్ష్యంతో పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుత నిల్వ కేంద్రాలు కేవలం 2 ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా మరిన్ని నిల్వ కేంద్రాలను నిర్మించడానికి చర్యలు చేపట్టారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గ్యాస్ నిల్వల విషయంలో మన దేశం చాలా వెనుకంజలో ఉంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏకంగా 200 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలను కొనసాగిస్తుంటాయి. దీనివల్ల యుద్ధాలు, ఇతర సంక్షోభాలు ఏర్పడిన ప్రజా గ్యాస్ సరఫరా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో నడుస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలతో కొత్త స్టోరేజ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, సరఫరా ఆగినా దేశీయంగా వాటి ప్రభావం పెద్దగా ఉండదు. మరోవైపు వంట గ్యాస్ రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు వీలుగా రిఫైనరీలు, ఓడరేవులను బ్లాటింగ్ ప్లాంట్లతో అనుసంధానించేలా 4 పైప్లైన్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి సుమారు 12,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2,500 కిలోమీటర్ల నెడివి 4 పైప్లైన్ల నిర్మాణానికి బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం ఇది ముగింపు దశలో ఉంది. చర్లపల్లి, నాగ్పూర్, షిక్రాపూర్, హుబ్లీ, గోవా, పారాదీప్, రాయ్పూర్, ఝాన్సీ, సితార్గంజ్ మార్గాల్లో నిర్మించి ఈ పైప్లైన్ల ద్వారా ప్రస్తుతం ఎల్పీజీని కూడా రవాణా చేస్తారు. దీనివల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు, పోర్టులకు బ్లాటింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు తగ్గిపోతాయి. అవసరమైన సమయాల్లో ఈ పైప్లైన్లోనే స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. దేశీయంగా బలమైన పైప్లైన్ వ్యవస్థ ఉంటే పంపిణీ ఖర్చులను చాలా వరకు నియంత్రించవచ్చు. పైపుడ్ గ్యాస్ సరఫరాను విస్తృతం చేసే వెసులుబాటు కలుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.